గ్లోబల్ స్టార్ అనే తన ట్యాగ్కి ఎప్పటికప్పుడే రైట్ జస్టిఫికేషన్ ఇస్తూ వస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మనం చూసాం ఆర్ఆర్ఆర్ థియేటర్స్లో రన్ అవుతూ ఉన్నప్పుడు యూఎస్ఏ సెలబ్రిటీస్లో కానీ సినిమా టెక్నీషియన్స్లో కానీ ఆయన క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అదేవిధంగా ప్రజల్లో కూడా ఆయనకు అనేక మంది అభిమానులను కూడా మనం చూసాం. జపాన్లో ఆర్ఆర్ఆర్ ఎక్స్ట్రాడినరీ రన్ కొనసాగుతూ ఉన్న సమయంలో జపాన్ లోకల్ పీపుల్ రామ్ చరణ్ గారి ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడ్డం కూడా మనం చూసాం. ఇక గేమ్ చేంజర్ టీజర్ ఇటీవల రిలీజ్ అయిన నేపథ్యంలో ఆ టీజర్ రివ్యూలను ప్రపంచవ్యాప్తంగా ఫారినర్స్ ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రివ్యూ వీడియోలు అనేక సంఖ్యలో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. ఇతన్ని చూడండి, ఇతడు ఏ దేశస్థుడో తెలియదు. గేమ్ చేంజర్ టీజర్లో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తూ హీస్ గోనా యాక్ట్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు ఇతడు రామ్ చరణ్ గారికి ఫ్యాన్ అనుకుంటా బ్యాక్గ్రౌండ్ వాల్ పై రామ్ చరణ్ గారి పిక్చర్ పేస్ట్ చేయబడి ఉంది. ఇక మరో సంచలనం ఏమిటంటే మన దాయాది దేశం పాకిస్తాన్లో కూడా రామ్ చరణ్ గారికి అభిమానులు ఉన్నారు. ఇక్కడ కనబడుతున్న యూట్యూబర్స్ను చూడండి, వీరు గేమ్ చేంజర్ టీజర్ను చూస్తూ రివ్యూ ఇస్తున్నారు. హిజ్ న్యూ మూవీ గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారిని ఉద్దేశించి ఇచ్చిన స్టేట్మెంట్, హూ ఇస్ ఎ గ్రేట్ యాక్టర్. ఇక్కడ వీరిద్దరూ కలెక్టివ్గా ఇస్తున్న స్టేట్మెంట్, దేర్ ఈజ్ నో వన్ యాజ్ గుడ్ యాజ్ రామ. అంటే రాముడి క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు మినహా మరి ఎవ్వరూ కూడా సూట్ కారు. సరిగ్గా ఇక్కడే మరో అద్భుతమైన విశేషం గమనించారా? పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ, హిందూ మతం అంటే వారికి పడదు. అటువంటి వారు కూడా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ను చూసి మన దేవుడు శ్రీరాముడిని కూడా ఇష్టపడుతున్నారంటే ఇంకేమనుకోవాలి? దే హ్యావ్ బికమ్ ఎంథ్రాల్డ్ విత్ గ్లోబల్ స్టార్స్ పెర్ఫార్మెన్స్.